పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో భారీ హైప్ ఉన్న చిత్రం డ్రాగన్. ఎన్టీఆర్ నీల్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 1960 నేపథ్యంలో డ్రాగన్ సినిమా ఉంటుందని, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇందులో కథానాయకుడు స్వతంత్ర సమరయోధుడి కింద కనిపించనున్నారని సమాచారం. స్వతంత్రం కోసం బ్రిటిషర్లు ఎదురు తిరిగిన స్వతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. వీరోచితంగా పోరాడిన యోధులు ఉన్నారు. ఆయా కథల్లో హీరోయిజం ఉంటుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా హీరోయిజం డిజైన్ చేశారట. ఎన్టీఆర్ నీల్ సినిమా డ్రాగన్ ను వచ్చే ఏడాది జూన్ 25న థియేటర్స్లోకి విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్ సంస్థ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ కూడా వీళ్లతో చేతులు కలిపింది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఆయన మీద సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. డ్రాగన్ సినిమా 1969లో స్వర్ణ త్రిభుజం ప్రాంతంలో జరిగే ఒక యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇక థాయిలాండ్, మయన్మార్, లోవాస్ సరిహద్దుల మధ్య ఉన్న ఒక కీలక ప్రాంతం. ఈ ప్రాంతం గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ మరియు మాఫియా కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. సినిమా కథ ఒక సామాన్య వ్యక్తి ఈ గందరగోళం ప్రాంతంలో ఎలా ఒక శక్తివంతమైన మాఫియా నాయకుడిగా ఎదుగుతాడనే అంశంపై ఆధారపడినట్లు తెలుస్తుంది. ఈ పాత్ర హీరో కానీ విలన్ కానీ ప్రపంచంలో ఆపలేని ఒక అసాధారణ శక్తిగా చిత్రీకరించబడుతుందని సమాచారం. కేజీఎఫ్ మరియు సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రశాంత్ నీల్ భారతీయ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు. ఈ సినిమాలో కూడా ఆయన తన సిగ్నేచర్ శైలిని కొనసాగిస్తూ భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ నేపథ్యంలో మరియు గ్రాండ్ విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన విలన్ గా నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో తన అద్భుతమైన విలన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాబీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో తలపడుతున్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంచనా. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.